హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు వంకాయలు తీసుకోవాలి, కట్ చేసుకొని ఒక 300 గ్రామ్స్. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, చేదెక్కకుండా. తర్వాత మనము మసాలా ప్రిపరేషన్స్ చేస్తాము. ప్యాన్ పెట్టుకొని కొబ్బరి చిన్న ముక్క, లైట్గా వేయించాలి. పల్లీలు, కాజు, ఒక 3 వట్టి మిరపకాయలు, ఇప్పుడు ఇవి లైట్గా వేగాయండి, ఇవి తీసేసేయాలి. ఇంకా నెక్స్ట్ గసాలు ఒక స్పూను, ఒక 2 స్పూన్ల నువ్వులు, ఇవి చిటపటం అనకుండా కొద్దిగా వాటర్ వేయాలి, పైకి చిల్లకుండా. చూడండి, వాటర్ వేయడం వల్ల ఇవి చిల్లట్లేదు పైకి. ఓకే, ఇవి ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ అన్ని ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసి ఒక 1 కప్ ఆనియన్స్ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ బ్రౌన్ కలర్ కావాలండి, అప్పుడైతేనే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. 4 పచ్చిమిర్చి కూడా. ఆనియన్ తొందరగా బ్రౌన్ కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ చిన్నగా చేసుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. వీటి పచ్చిదనం వెళ్ళేదాకా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మసాలా ఉంది కదా, ఈ మసాలా ప్లస్ మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్న మసాలా, ఇవన్నీ చల్లగా అయినాక మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి, మిక్సీ జార్లో వేసుకోవాలి. వేయించుకున్న ఆనియన్ మసాలా కూడా, ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోవాలి. మసాలా రెడీ, గ్రైండ్ చేసిన మసాలా. నెక్స్ట్ ఈ మసాలాని వంకాయలలో ఫిల్అప్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా తీసేసి వంకాయ ఇదిగోండి, ఇందులో ఈ మసాలా ఫిల్అప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఈ వంకాయలలో ఫిల్అప్ చేసుకోవాలి. ఇది గుత్తి వంకాయ కదండి, అందుకే ఫుల్గా ఫిల్అప్ చేసుకుంటే బాగుంటుంది.
నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. రెండు గరిటెల ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేయాలండి. కరివేపాకు ఒక 2 రెమ్మలు, చిటపట ఆడాలి. నెక్స్ట్ స్టఫ్ చేసిన వంకాయలు ఇందులో వేసేయాలి ఆయిల్లో. బాగా నూనెలో మగ్గనివ్వాలండి. ప్యాన్ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఈ వంకాయలని వేగనివ్వాలి. ఇలా మూత తీసుకొని 5 నిమిషాలకు ఒకసారి ఈ వంకాయలను కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా మగ్గాయి వంకాయలు. ఇప్పుడు ఇందులో మనం మసాలా మిగిలింది కదా, అందులో వాటర్ కలిపి వేసేసేయాలి గ్రేవీ కోసం. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ వంకాయలు మగ్గినాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేయాలి. చూడండి ఇలా ఉడికాయి. ఇప్పుడు ఒక బౌల్ కొత్తిమీర, వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయ కూర రెడీ అయిపోయింది లంచ్ కోసం.